భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయారు. వీరంతా కూడా లచ్చన దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు హాస్పిటల్ కి తరలించారు. ఎన్కౌంటర్ లో 2 గ్రేహౌండ్ పోలీసులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు గ్రేహౌండ్స్ దళాలు విస్తృతంగా గాలింపులు చేపట్టారు. ఈ గాలింపులో పోలీసులకు 2 AK-47లు 3 SLRలు దొరికాయి. గ్రేహౌండ్స్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. మృతి చెందిన మావోయిస్టులు కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, తులసి, సుఖ్రామ్, రాము, దుర్గేష్, కోసిగా గుర్తించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మొత్తం 6 చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక గ్రే హౌన్స్ సిబ్బందికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? గుండెల మండలం దామెరతోగు కంకరగూడెం మండలం నీలాద్రిపేట అడవి ప్రాంతంలో మొత్తానికి ఒకవైపు ములుగు జిల్లా, మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 6 మృతి చెందినట్లుగా సమాచారం ఉంది. అర్ధరాత్రి తర్వాత మావోయిస్టులు గ్రేహాన్స్ మధ్య పోలీసులు ఎదురుకాల్పులు జరిగినట్లుగా మావోయిస్టు దళం మృతి మొత్తం కూడా దళం సభ్యులు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. పక్కా సమాచారం వాళ్ళంతా కూడా ఏదైతే నీలాద్రిపేటకు అటవీ ప్రాంతంలో ఉండాలనే పోలీసులకి విశ్వసనీయ సమాచారం మేరకే ఒక్కసారిగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన నాయకత్వంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లుగా గ్రేహాండ్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దానిలో భాగంగానే గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా మావోయిస్టులు సంచరించారు. ఇక్కడ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అటు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ నుంచి కావచ్చు, సుక్మా జిల్లా, అదేవిధంగా కాంకేరు ఆ పరిసర ప్రాంతాల నుంచి కూడా మావోయిస్టులు పోలీసుల భద్రతా దళాలు ఒక్కసారి చుట్టుపెడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఒక్కసారిగా అక్కడ వాళ్ళ ప్రాణనష్టం జరుగుతున్న తరుణంలో వాళ్ళ యొక్క మెరుగైన అంటే సురక్షిత ప్రాంతాలకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలోనే మావోయిస్టులు చాలా వరకు కూడా 9 మంది గత 2 రోజుల క్రితం కూడా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో దానికి సంబంధించి వ్యూహాలు రచించుకునే పనిలో భాగంగానే చంద్రన్ ఇక ఏదైతే లచ్చన్నగూడెం మన కొత్తగూడెం అదే భద్రాద్రి జిల్లాలో వచ్చినటువంటి నీలాద్రి సమీపంలో వచ్చినటువంటి నీలాద్రిపేటకు వచ్చినటువంటి లచ్చన్నగూడెం నాయకత్వంలో వీళ్ళంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ వచ్చిన కానిస్టేబుల్ దళాలను ఒక్కసారిగా పసిగట్టినటువంటి బెస్తర్ రైట్స్ పోలీసులు కావచ్చు, డిఐజీ కావచ్చు, మరోవైపు కోబ్రా దళాలు మొత్తానికి చుట్టుముట్టి ఎదురుకాల్పులు జరిగినాయి. ఫలితంగా చూసుకుంటే మాత్రం 6 నక్సలైట్లు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. మరోవైపున ఒకవైపున పోలీసులు స్పెషల్ పార్టీ వాళ్ళకి కూడా భారీ ఎత్తున కూడా గాయాలైనట్టుగా సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఘటన గాయపడినటువంటి భద్రతా సిబ్బంది మాత్రం భద్రాచలం ఏరియా హాస్పిటల్ తరలించారు. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా మంచి వైద్యం అందించేందుకు పోలీసులు కూడా అన్ని దగ్గర చూస్తున్నారని చెప్తున్నారు. సతాష్. రైట్, థాంక్యూ భాస్కర్.